వీడియోని మాత్రం లైక్ చేయండి. ఎందుకంటే మేము ఎన్నో ప్రయాసాలు కూర్చి మా సొంత డబ్బులు పెట్టుకొని ఎందుకంటే యూట్యూబ్ నుంచి మాకేం డబ్బులు రావు. ఇది నా ప్యాషన్ అనమాట. ఎక్కడికైనా వెళ్తే వీడియో తీసి అప్లోడ్ చేయడం అంతే. నాకు యూట్యూబ్ నుంచి పైసలు రావు, నా వ్యూస్ కూడా రావు. కాబట్టి ఇది నా సంతృప్తి, మన సంతృప్తి కోసం తీసిన వీడియో. కాబట్టి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొకరు కూడా చూస్తారు. కాబట్టి ఆ వీడియో ఎక్కువ రీచ్ అయితే ఇంకో వీడియో తీయడానికి నాకు ఉత్సాహం ఉంటుంది. అది మెయిన్ రీజన్, అది కథ. చూద్దాం, ఒకవేళ నాకు ఏమైనా దొరికితే చూపిస్తా, లేదంటే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసి మళ్ళీ మిగతా మార్నింగ్ యాడ్ చేస్తాం. ఓం నమః శివాయ. ఒకసారి నైట్ టార్చ్ లైట్ ఎఫెక్ట్లో బ్యాక్గ్రౌండ్లో చూడండి, సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నప్పుడు అడవిలో ఎట్లా ఉంది, ఎంత అందంగా. ఇక్కడ టార్చ్ వెలుగులు, అక్కడ సూర్యుని అస్తమించే ఒక ఎర్రని మ్యాజిక్ షేడ్ అనమాట. మీకు ముందుగా అనిపించేటవన్నీ టార్చ్ లైట్లు వేసుకొని వస్తున్నారు. ఒక 2 నిమిషాలు ఇలాగే వస్తా చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. కిచ్చి 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 అనే పురుగుల సౌండ్ వస్తుంది చూడండి, అది వినండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. దట్టమైన నల్లమల అడవిలో టార్చ్ లైట్ వెలుగుల మధ్యలో పాదయాత్ర వినడానికి ఎంత అద్భుతంగా ఉందో, చూస్తుంటే నాకు కూడా అంతే అద్భుతంగా ఉందన్నమాట. ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తేనే అనుభూతి చెందగలం అన్నమాట. ఆ అనుభూతి అనేది మనకు ఒక ఇది అనమాట, ఒళ్ళు పులగిస్తుంది. ఇంగ్లీష్లో దీన్నే గూస్ బంప్స్ అంటారు అనమాట. ఇక నాగులూటి నుండి మనం ప్రయాణం మెట్ల మార్గం. ఇప్పుడు మనం ఈ గాలిగోపురానికి చేరుకోవడానికి మెట్ల ద్వారా వెళ్తున్నాం. ఈ మెట్లు ఎప్పుడు నిర్మించారు, ఏంది అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, పదండి. ఇంతవరకు మన ప్రయాణం సజావుగానే సాగింది, ఎటువంటి ఆటంకాలు లేకుండా. కాకపోతే మనకు అసలైన ఇబ్బందికర మార్గం ఈ మెట్ల మార్గమే. చూడండి, ఒక్కొక్కటి గండశిలలు. ఇప్పుడు మీరు నడుస్తున్న మెట్ల మార్గం ఇది ఎప్పటిదో తెలిస్తే ఒక్కసారి మీకు ఒళ్ళు జలదరుస్తుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే గూస్ బంప్స్ అనమాట. ఎందుకంటే దాదాపు 14-15 శతాబ్దంలో రెడ్డి రాజుల వారు నిర్మించిన పురాతన మెట్లు ఇవి. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కూడా ఈ మెట్ల మార్గం ద్వారా నడిచారనమాట. అలాంటి ఒక చరిత్రకారుడు నడిచిన మెట్ల మీదనే మనం ఇప్పుడు నడుస్తున్నాం. ఈ విషయం ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. ఇంకా మనం ముందుకు వెళ్తా గాలిగోపురం అనుకున్న చరిత్ర కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇదిగోండి, మనము పోయినసారి పాదయాత్ర చేసినప్పుడు కూడా మనకు దారిలో ఒక భైరవుడు కనిపించడం జరిగింది. ఈసారి కూడా అదేవిధంగా మనతో పాటు ప్రయాణానికి ఇంకొక భైరవుడు ఎదురైందనమాట. చూద్దాం ఎక్కడ వరకు వెళ్తుంది అనేది. ఇక ఈ శ్రీశైలం పాదయాత్రలో నాగులూటి
వీరభద్రస్వామి ఆలయం దాటిన తర్వాత ఈ మెట్ల మార్గం గురించి చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే రెడ్డి రాజులు అని చెప్పేస్తారు, కానీ అసలు ఈ మెట్ల మార్గాన్ని ఏర్పరిచింది ఎవరంటే 14వ శతాబ్దంలో ప్రోలయ వేమారెడ్డి అనేసి ఒక రాజు పాదయాత్ర చేసే వారి కోసం ఈ మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసినారన్నమాట. ఇంకా అప్పట్లోనే పెద్ద చెరువులో నాగలుటిలో 14వ శతాబ్దంలోనే అన్నదానం ఏర్పాట్లు పాదయాత్రకు వెళ్ళే భక్తుల కోసం ఆ కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అది ఈ మెట్లకున్న చరిత్ర. ఇక ఆయన నిర్మించిన మండపాలు సత్రాల్లో ఇవి కూడా కొన్ని. ఆ తర్వాత 14వ శతాబ్దం తర్వాత 14-15 మధ్య తిరిగి వీటిని శ్రీకృష్ణదేవరాయలు వారు కూడా వీటిని కొద్దిగా డెవలప్మెంట్ అంటే ఇంకా కొద్దిగా మెరుగుపరచడం జరిగిందనమాట. ఆయన కూడా ఇప్పుడు మనం చూసే గోపురం ఆయన హయాంలోనే నిర్మించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో మీకు ఆ గోపురం నేను చూపిస్తాను అనమాట. అక్కడ చూడండి, బుడి నడకలతోటి చిన్న పాప పాదయాత్ర. ఇలా దారిలో మనకు కొన్ని కనిపిస్తుంటాయి అనమాట నమ్మకాలు. ఇలా ఎవరికైనా సరే సంతానం లేని వారికి ఇలా కడితే సంతాన ప్రాప్తి అని ఒక నమ్మకం అన్నమాట. ఎందుకంటే ఇది దాదాపు 2000 ఏళ్ళ చరిత్ర కలిగిన మార్గం కాబట్టి, మహామహులు నడిచిన నరకదారి కాబట్టి మంచి జరుగుతుందని ఒక నమ్మకం. జరుగుతుంది కూడా, మనసు లేదని అనుకుంటే. ఓం నమ శివాయ. అదిగోండి, ఇది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదండి. ప్రోలయ వేమారెడ్డి వారు 14వ శతాబ్దంలో కట్టిన మెట్లని. అప్పట్లో ఆయనకు సహాయం చేసిన వాళ్ళు కానీ ఈ మెట్లు ఏర్పరిచిన వాళ్ళ పేర్లు కూడా ఇలా మెట్ల మీద చెక్కి ఉన్నాయని శాసనాల్లో రాసింది అనమాట. అవి అక్కడక్కడ ఉంటాయి. అది మనం చూస్తూ వెళ్తే ఒకటి అరా కనిపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక 14 నుంచి 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు వారు ఈ గోపురాన్ని చాలా వైభవంగా తీర్చిదిద్దారనమాట. చరిత్రలో ఉంది. ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి, వచ్చేయండి. ఇదిగోండి, జరనా ఈ లిపి మనకు అర్థం కాదు, కానీ ఇందాక నేను చెప్పింది ఇవే అనమాట. అక్కడక్కడ ఈ రాళ్ళు మోసిన వారు, వీటి కోసం ఖర్చు చేసిన వారి పేర్లు ఇలా శాసనాల రూపంలో ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ గాలిగోపురం గురించి నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గాలిగోపురం ఎప్పటిది అంటే చాలా తక్కువ మందికే తెలుసండి. ఇది విజయనగర సామ్రాజ్య కాలంలో అంటే 14 నుండి 15వ శతాబ్దం మధ్యలో శ్రీశైలం వెళ్ళే భక్తుల కోసం ఇలాంటి ఎన్నో గాలిగోపురాలు ఈ మార్గంలో కట్టించడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ మార్గాన్ని ఒక రాజమార్గంగా ఏర్పరచడానికి కోసం అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు వారు నిర్మించడం జరిగింది, వాళ్ళ పూర్వీకులు కూడా అన్నమాట. ఎందుకంటే మామూలుగా ఇలా ఎత్తైన ప్రదేశంలో గోపురం ఉంటే మనం ఎక్కడైనా అడవిలో ఉన్నప్పుడు తప్పిపోతే ఈ గాలి గోపురం దగ్గర ఉన్నామన్న ఒక గుర్తు అనమాట. అందుకోసమే పురాణి ఈ దారిలో చాలా కట్టించడం జరిగింది. కాకపోతే ఇది ప్రస్తుతానికి స్థితిలో ఉందన్నమాట. చూడండి, ఇంకో చుట్టూ కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఇప్పుడు డెవలప్మెంట్ చేయండి రా నాయన అంటే ఇక్కడ చూడండి, ఇలాంటి అడ్డమైన పేర్లను రాస్తారు. దీనివల్ల వీళ్ళకి ఏమొస్తుందో తెలియదు, కానీ ఇంకా నాశనం చేయడానికే ఇట్లాంటి పనులు చేస్తారు. ఇంకా తిట్టొద్దు, బూతులు వస్తాయి నాకు, అది విషయం. ఇదిగోండి,
ఈ గాలి గోపురము ఇంత శిథిల స్థితిలో ఉన్నా కూడా ఇంకా చెక్కు చెదరకుండా ఉందంటే దీనికి ఉన్న పునాదులే అన్నమాట. అంటే ఇవన్నీ అప్పటి కాలపు ఇంజనీర్ల నైపుణ్యం అన్నమాట. చూడండి, ఈ అడవిలో ఎన్నో తుఫాన్లు భయంకరమైన వర్షాలు పడినా కూడా అక్కడ ఎంత నైపుణ్యం ఉన్న శిల్పాలు అన్నీ పడిపోయిన తర్వాత కూడా ఇంత స్టాండర్డ్గా ఉందంటే అప్పటి కాలపు ఇంజనీర్ల నైపుణ్యం అన్నమాట. ఇది అదొక మిస్టరీ అది. ఇక మనం లోపల చూద్దాం పదండి. ఎదుగుండి అసలు ఇంత అద్భుత కట్టడాలంటే మామూలు కాదు. ఎదుగుండి ఇదిగోండి యువతల పక్క మనకు గాలి గోపురం ఇట్లుందంట, మొత్తం పూర్తిగా శిథిలమైపోయింది. అదిగోండి ఒకప్పుడు ఇది అంగరంగ వైభవంగా ఉన్న ఈ గాలి గోపురం ఈరోజు ఈ స్థాయిలో ఉందన్నమాట. అది విషయం. మీకు ఈ గాలి గోపురం గురించి చెప్పినా కానీ చరిత్ర మొత్తం. ఇంకా మనం ఇటువంటివి ముందు ముందు చూద్దాం పదండి. ఇదిగోండి ఇలాంటి లిపి ఇంకా చాలా మెట్ల మీద ఉంటాయి, మనము చూసుకోవాలి. ఇక మనము ఈ గాలిగోపురం దాటిన తర్వాత ఇది పెద్ద చెరువుకి వెళ్ళే మార్గం. ఇక్కడ మీకు దొంగల మండపం గురించి కూడా చెప్తాను కొద్దిసేపట్లో. ఇవి కొన్ని లిపిలో ఉంటే కొన్ని బొమ్మల రూపంలో ఉంటాయి అన్నమాట. మీకు ఇంతకుముందు చెప్పినాను కదండి, అవి ఇవి అందులో భాగమే ఇవి కూడా. అది చూద్దాం ముందు ముందు మనకి ఏమైనా కనిపించవచ్చు. ఇంకా మనకు అర్థం కానీ లిపి అనమాట. ఇప్పుడున్న లిపి అప్పుడున్న లిపి వేరే కాబట్టి అది. వీడియోని మాత్రం కష్టంగా లైక్ చేయండి. మీకు నెక్స్ట్ నేను దొంగల మండపం గురించి చెప్తాను ఇప్పుడు. ఇక గాలిగోపురం దాటిన తర్వాత కొద్ది దూరంలోనే మీకు ఒక మండపం ఉంటుంది అనమాట. ఆ మండపం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. దాన్ని దొంగల మండపం అంటారు అనమాట. ఎందుకు అంటారు ఏంటి అనేది నేను మీకు అక్కడ చూపిస్తూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నదే దొంగల మండపం అన్నమాట. దొంగల మండపం అంటే పూర్వం అంటే శ్రీకృష్ణదేవరాయలి కాలం తర్వాత ఈ మార్గంలో వెళ్ళే భక్తులను దొంగలు దోచుకునేవారు అనమాట. ఎలా అంటే ఇప్పుడు అలా వెళ్ళే భక్తులను ఈ సైడ్లలో నిలబడి వచ్చేపోయే భక్తులను దొంగలు దోచుకునేవారు అనమాట అప్పట్లో. అదే అందుకనే వీటిని దొంగల మండపం అంటారు. అప్పట్లో భక్తులు దొంగల భయంతో ఈ మండపాన్ని గుంపులుగా దాటేవారు అనమాట. అంటే దొంగల భయానికి. కానీ ఇప్పుడు దొంగలు లేకపోయినా అప్పటి భయంకరమైన జ్ఞాపకాల గుర్తుగా ఈ మండపం ఇలాగే ఉండిపోయింది, చరిత్ర సాక్షిగా. మీలో ఎంతమందికి ఈ మండపం దొంగల మండపం అని తెలుసో నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి ఇప్పుడంటే ఇలా ఉంది, కానీ అప్పట్లో సిచ్యువేషన్ ఎలా ఉండిందనేది ఒక్కసారి ఊహించుకోండి. ఎలా భక్తులు వచ్చేవారు, ఎలా దీని చాటు నిలబడి వాళ్ళు మనల్ని దోచుకునేది. అది విషయం. ఇక మనం మన ప్రయాణాన్ని పెద్ద చెరువుకి కొనసాగిద్దాం. ఓం నమః శివాయ అనుకుంటూ. ఇప్పుడంతే ఇంత హ్యాపీగా సంతోషంగా కూర్చున్నారు, కానీ అప్పట్లో ఇలా ఉండేది కాదని చరిత్ర చెప్తుందన్నమాట. మనగా ముందుకు వెళ్ళిపోదాం. దామెర్లకుంటకు మనము ఇలాగే ఒక 6 కిలోమీటర్లు వెళ్ళాలి. మధ్యలో ఎగుడు దిగుడు ఉంటుంది కాబట్టి పెద్ద కష్టమైన మార్గం కాదు. కాబట్టి మనము ఒక గంట సేపట్లో మన ప్రయాణాన్ని కొనసాగించేద్దాం. ఒకసారి వెదురు బొంగుల చెట్టుని చూడండి, విరబూసిన కమలంలాగా ఇటు కొద్దిగా ఎంత బాగుంటుంది. టైం ఇప్పుడు కరెక్ట్గా 6:25. దామర్లకుంటకు దగ్గరలో ఉన్నామన్నమాట. అంటే ఇంకొక అరగంట నడవాలి.
చూద్దాం 6:25 కాబట్టి దామర్లకుంటకి ఎన్ని గంటలకు వెళ్తాం, పెచ్చూరుకి ఎన్ని గంటలకు వెళ్తాం అనేది చూద్దాం. ఇప్పుడు మనకు ముందర దారి ఎట్టుంది అనేది చూడండి ఒకసారి. ఇప్పుడు మనం దామర్లకుంటకి ఎన్ని గంటలకు వెళ్తాం అనేది అసలైన టాస్క్. చూద్దాం. ఇదిగోండి 6:25 కదా. సరిగ్గా నేను దామర్లకుంటలు మీకు ఎన్ని గంటలకు చేరుకుందామని చూపిస్తాను. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మేము ఇంకా దామర్లకుంట చేరుకోలేదండి. దామర్లకుంట దగ్గరలో ఉన్నాం. చీకటి పడింది. అక్కడక్కడ ఇలాంటి చిన్న చిన్న లైట్ వెలుగులు అనమాట. బ్యాటరీతోటి రన్నింగ్ చేసుకొని చిన్న హోటల్ అనమాట, మిరపకాయ బజ్జీలు వేసుకునేటట్టు. అదే మనం ఈ చీకటి ప్రయాణం కొనసాగిద్దాం. కొద్దిసేపు తర్వాత టార్చ్ ఆన్ చేసుకొని. ఒకసారి నైట్ టార్చ్ లైట్ ఎఫెక్ట్లో బ్యాక్గ్రౌండ్లో చూడండి, సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నప్పుడు అడవిలో ఎట్లా ఉంది, ఎంత అందంగా. ఇక్కడ టార్చ్ వెలుగులు, అక్కడ సూర్యుని అస్తమించే ఒక ఎర్రని మ్యాజిక్ షేడ్ అనమాట. మీకు ముందుగా అనిపించేటవన్నీ టార్చ్ లైట్లు వేసుకొని వస్తున్నారు. ఒక 2 నిమిషాలు ఇలాగే వస్తా చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇదిగోండి ఆకాశం మొత్తం మబ్బుతో నిండిపోయింది, కానీ ఆకాశంలో చుక్కల్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఆకాశంలో లేని చుక్కలు నేలపై మీకు ఇప్పుడు చూపిస్తాను. వెనకాల ఎర్రగా కనిపిస్తున్నది వచ్చేసి సూర్యుడు అస్తమించేటప్పుడు వచ్చే ఒక కాంతి, అది అదనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ దామర్లకుంట చేరుకోబోతున్నాం. ఇక్కడ వాయిస్ ఓవర్ ఏముండదండి, అడవిలో ఉన్న శబ్దాన్ని వినండి ఖాళీ అంతే. కిచి 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 అనే పురుగుల సౌండ్ వస్తుంది చూడండి, అది వినండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. దట్టమైన నల్లమల అడవిలో టార్చ్ లైట్ వెలుగుల మధ్యలో పాదయాత్ర వినడానికి ఎంత అద్భుతంగా ఉందో, చూస్తుంటే నాకు కూడా అంతే అద్భుతంగా ఉందన్నమాట. ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తేనే అనుభూతి చెందగలం అన్నమాట. ఆ అనుభూతి అనేది మనకు ఒక ఇది అనమాట, ఒళ్ళు పులగిస్తుంది. ఇంగ్లీష్లో దీన్నే గూస్ బంప్స్ అంటారు అనమాట. అదిగోండి అక్కడ వరకు వెళ్ళిపోయినారు చాలామంది, వచ్చేవాళ్ళు వస్తున్నారు. శివాయ నమః అనే నామస్మరణతో పరమేశ్వరుని తలుచుకుంటూ
వారి వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారన్నమాట. మీకు అది కూడా చూపిస్తాను. ఆగండి. ఇక్కడ నీ ముందర ఇది దామెర్లకుంటకు వెళ్ళే దారిలో ఒక చిన్న మడుగండి. మామూలుగా మనం కార్తీక మాసంలో వచ్చినప్పుడు దీని గురించి నేను చాలాసార్లు మీకు చూపించినది. ఇప్పుడు శివరాత్రి కాబట్టి చాలామంది ఉన్నారు కాబట్టి మనకు సరిగా చూపించలేము. కానీ మనము కార్తీక మాసంలో వచ్చినప్పుడు ఇక్కడ చాలాసేపు ఆగి సరదాగా స్నానం చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇందులో రాత్రి అయిపోయింది కాబట్టి మీకు సరిగా కనిపించకపోవచ్చు. ఇక ఇప్పటికే సమయం 7:30. మీకు 6:25కు చూపించాను కదండి, 7:25 అవుతుంది. ఇంకా దామెర్లకుంట కూడా వెళ్ళలేదు. నెక్స్ట్ దగ్గరలోనే ఉందన్నమాట దామెర్లకుంట. చూద్దాం. 7:25 ఇక్కడ కదా, అక్కడికి వెళ్ళే లోపల ఎంతసేపు అవుతుంది అనేది టాస్క్. అది ఇప్పుడు మన నెక్స్ట్ టాస్క్. నెక్స్ట్ ఎక్కడికి సాయి కిరణ్లో నెక్స్ట్ టాస్క్ దామెర్లకుంటకి ఎన్ని గంటలకు వెళ్తాం. ఓకే, అది విషయం. ఇది మనం ఇప్పుడు దామెర్లకుంట దగ్గర ఉన్నామండి. కాకపోతే దారి చాలా చిన్నగా ఉంది ఇక్కడ. ఇది ఉంది టార్చ్ లైట్ లేకపోతే ఏ చెట్టును గుద్దుకుంటామో కూడా తెలియదు. ఇదిగోండి ఇదే ఎంత చిన్నగా ఉంది. దేవుడా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేదే దామెర్లకుంట దగ్గరలో ఉన్నామండి. ఎందుకంటే దామెర్లకుంట దగ్గరలోనే ఇలా వెదురు బొంగు చెట్లు విపరీతంగా ఉంటాయి అన్నమాట. ఒక చిన్న సైజ్ పార్కే ఉంటుంది అక్కడ వెదురు బొంగులతోటి. చాలా అద్భుతంగా ఉంటుంది. లైటింగ్ లేనప్పుడు చూడాలి, లైటింగ్ ఉన్నప్పుడు చూడాలి, చీకట్లో కనిపిస్తుంది మనకు. మీకు ఒకవేళ చూడాలనుకుంటే నా పాత వీడియోస్ ఉంటాయి దామెర్లకుంటకు వచ్చినప్పటిది. అద్భుతంగా ఉంటుంది, మామూలుగా ఉండదు, ఒక సెట్టింగ్ లెవెల్ ఉంటుంది అనమాట. చూడండి వాళ్ళు ఉంటాయి. అది విషయం. ఇప్పుడు మళ్ళీ కూడా ట్రై చేస్తాను చూపించడానికి. కనిపించిందంటే మన అదృష్టం. మొత్తానికైతే 8:30కు వచ్చినాం దామెర్లకుంట. 8:30. ఇదిగోండి. ఇప్పుడు మేము దామెర్లకుంటలో ఉన్నాము. ఇక్కడ ఇస్కాన్ వారు ప్రతి సంవత్సరం అన్నమాట ఒక రేంజ్లో భోజనాలు పెడతారు. ఇది మామూలుగా ఉండదండి, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అనమాట. ఫుడ్ క్వాలిటీ ఏమని ఉంటుంది అని అంటే అక్కడ ఇక్కడ మామూలుగా ఉంటుందని కాదు, ఇక్కడ మాత్రం ఎస్పెషల్లీ సూపర్ ఉంటుంది అనమాట. ఇక మనము ఇంకొక 2 కిలోమీటర్లు వెళ్తే పెచ్చరు. చూద్దాం అక్కడికి ఎన్ని గంటలకు వెళ్తాం. పదండి. ఇది అన్నదానం లైన్ అండి. అది ఆఖరి వాటి నుంచి ఇదంతా అన్నదానం లైన్. ఇక మనము పెచ్చరుకి వెళ్ళిపోదాం. పదండి. ఇది దామెర్లకుంట దాటిన తర్వాత దగ్గర పెద్ద చెరువు దగ్గర ఉన్నాం అనమాట. ఇంకొక 20 నిమిషాల్లో పెద్ద చెరువు చేరుకుంటాము. అసలు మీకు మనుషులు వస్తుంది కనిపించదు కానీ ఆ టార్చ్ లైట్ వెలుగులు చూడండి, భలే గమ్మత్తుగా. ఏదో ఫంక్షన్లో డీజిల్ లైట్లు ఊగుతున్నట్టు. అంది కదండి, వెళ్దాం పదండి. ఇక పెచ్చరుకి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఇంకా అవ్వట్లేదు, అది విషయం. ఇక ఇంకొక 2 నిమిషాల్లో పెచ్చరుకి వెళ్ళిపోతాం మనం. ఒక అలసిపోయినాం బాగానే. మొత్తానికైతే 10 నిమిషాల తక్కువ 10కి పెద్ద చెరువు చేరుకున్నాము.
ఇక్కడ నిద్రపోయేటోళ్ళు ఇక్కడ చూడ ఒకసారి ఇలా అన్నమాట. పెద్ద పెద్ద చేపలు ఇస్తారు. చేపలు కాదు ఇవి, ఇది ఏమంటారు డేరా, అది అవి తీసుకొని ఇక్కడనే రెస్ట్ తీసుకోవాలన్నమాట. ఇక మేము కూడా ఇప్పుడు వీటి కోసమే సెర్చింగ్ అనమాట. ఇక్కడ చూస్తే ఎంట్రన్స్ నుంచే ఈ రేంజ్లో ఫుల్ అయి ఉంది ఇక్కడ. అది కాదు ఇక్కడి నుంచి తీసుకొని ఇంకా కార్నర్ వరకు మొత్తం ఇదే పరిస్థితి. ఇక మనం కూడా ఒకటి కిరాయికి రెంట్కి తీసుకొని ఇదిగోండి ఇలా పెద్దది ఇస్తారనమాట. తీసుకొని మనం ఇక్కడ స్థలం చూసుకొని ఇంకా రెస్ట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి దీని రెంట్ 100 రూపాయలు అనమాట. అది సరే తొందరగా పోయి ట్రై చేద్దాం, మనకి ఎక్కడ దొరుకుతుందో దేవుని దయ. అది విషయం. చలి అయితే బాగా వివస్థంగా ఉంది. గొంతు మారినట్టు మీకు కూడా అర్థమైపోయింది కదా, చలి చంపేస్తుంది అంతే ఇక్కడ. సర్లేండి, మీరు వీడియోకి లైక్ చేయండి. మేమైతే తిని పడుకుంటాం. తిరిగి మార్నింగ్ కలుద్దాం. చూపిస్తా, ఒకవేళ మాకు ఎక్కడైతే ప్లేస్ దొరుకుతుంది వీలుంటే మీకు చూపిస్తా. అదే విషయం. ఖచ్చితంగా వీడియోని మాత్రం లైక్ చేయండి. ఎందుకంటే మేము ఎన్నో ప్రయాసాలు కూర్చి మా సొంత డబ్బులు పెట్టుకొని ఎందుకంటే యూట్యూబ్ నుంచి మాకేం డబ్బులు రావు. ఇది నా ప్యాషన్ అనమాట. ఎక్కడికైనా వెళ్తే వీడియో తీసి అప్లోడ్ చేయడం అంతే. నాకు యూట్యూబ్ నుంచి పైసలు రావు, నా వ్యూస్ కూడా రావు. కాబట్టి ఇది నా సంతృప్తి, మన సంతృప్తి కోసం తీస్తున్న వీడియో. కాబట్టి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొకరు కూడా చూస్తారు. కాబట్టి ఆ వీడియో ఎక్కువ రీచ్ అయితే ఇంకో వీడియో తీయడానికి నాకు ఉత్సాహం ఉంటుంది. అది మెయిన్ రీజన్. అది కథ. చూద్దాం, ఒకవేళ నాకు ఏమైనా దొరికితే చూపిస్తా, లేదంటే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసి మళ్ళీ మిగతా మార్నింగ్ యాడ్ చేస్తాం. ఓం నమః శివాయ. ఎందుకంటే మేము పెచ్చరుకు వచ్చే లోపల మాకు దాదాపు 10:40 అయింది. అది అయినా కూడా మాకు చూడండి వేడి వేడినాం ఇక్కడ. అదే విషయం.